మంత్ టోటల్ 4 వర్క్షాప్స్ జరిగినాయి. ఓవో ఆర్ట్, ఇంకా యాన్ ఆర్ట్, పెబుల్ ఆర్ట్ అండ్ క్లాత్ పెయింటింగ్. సో ఈ నాలుగిట్లోనూ క్రియేటివిటీ అనేది చాలా అవసరమైంది. అంటే కొంతమంది అన్న డిస్ప్లే చేసిన వేశారు, కొంతమంది వాళ్ళ ఓన్గా వేశారు. యాన్ ఆర్ట్లో చాలామంది మదర్స్ డే వస్తుందని మామ్ అని పెట్టారు. చాలా ఇంకా వాళ్ళకి వచ్చిన వాళ్ళు ముందే డిసైడ్ అయ్యి వచ్చినవి కూడా చాలామంది బాగా చేశారు. సో నాకు ఇందులో అన్నింటికన్నా నచ్చింది యాన్ ఆర్ట్. నేను పెయింట్ వర్క్షాప్కి క్లాత్ పెయింటింగ్ రాకపోయినా నాకు అది బాగా ఇంట్రెస్టింగ్ అనిపించింది, రాలేకపోయాను. సో ఇప్పుడు అన్న చాలా వరకు వర్క్షాప్స్ చేశారు. ఈ మంత్ చాలా స్పెషల్ అనమాట, చాలా ఉన్నాయి. ఇంకా అన్నీ ఏ ఫెస్టివల్ వచ్చినా మంచిగా క్రియేటివ్గా దియా పెట్టడం అనేది, దియా పెయింటింగ్ అలా మంచిగా ఎప్పుడు ఏదో ఒకటి ఎంగేజ్ చేస్తూ ఉంటారు. ఇంకా చేయాలని నేను విష్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. చాలా రోజుల నుంచి చాలా నేర్చుకుంటున్నాను. చాలా వెరైటీస్ అని వర్క్షాప్స్ లాస్ట్ టైం పార్ట్నర్ పోయాం, ప్రైస్ మీట్ పోయాం, చాలా వర్క్షాప్స్ పోయాం. థ్యాంక్ యూ. సమ్మర్ వెకేషన్లో చాలా ఎంజాయ్ చేస్తాను అండ్ వర్క్షాప్స్ కూడా చాలా క్రియేటివ్గా కండక్ట్ చేశారు మన సార్. లైక్ యాన్ పెయింటింగ్, పెబుల్ పెయింటింగ్, ఓవో ఆర్ట్ అండ్ ఇంకా క్లాత్ పెయింటింగ్. నాకు క్లాత్ పెయింటింగ్ అంటే చాలా ఇష్టం అండ్ క్లాత్ని హ్యాండిల్ చేసుకోవడం కష్టమేమో అనుకున్నా. ఆఫ్టర్ కమింగ్ హియర్ ఐ లర్న్ అండ్ ఐ నెవర్ గివ్ అప్. సో అండ్ వర్క్షాప్స్ అనే కాదు, నేను ఇక్కడ ఆర్ట్ క్లాసెస్ కూడా వస్తాయి సమ్మర్ మొత్తం. ఐ రియలీ ఎంజాయ్ ఇట్ లాట్. ఐ మేక్ న్యూ ఫ్రెండ్స్ చాలా ఉన్నాయి, చాలా ఎంజాయ్ చేస్తాను. లాస్ట్ ఇయర్